నల్గొండ జిల్లా దామర్చర్లలో పెట్టిన యాదాద్రి యూఎంపీపీ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ భారతదేశంలోనే ప్రభుత్వ రంగంలో మొట్టమొదటిసారిగా నిర్మించదలబెట్టిన 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో అది అక్కడెక్కడికి తీసుకుపోయి పెట్టినరు. దానివల్ల బొగ్గు తీసుకుపోవడానికి దూరం అవుతుంది, దానివల్ల అదనపు భారం పడుతుంది. దీనివల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది, జెన్కోకి నష్టం జరుగుతుంది. కాబట్టి వీటిపైన విచారణ చేయండి అని చెప్పి వర్క్ ఇచ్చారు. అసలు ఈ విచారణ కమిషనే ఒక అసంబద్ధమైంది. ఎందుకంటే దీంట్లో మేము ఇచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలకి. పీజీసీఎల్ లైన్ బుక్ చేసుకోవడానికి ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడానికి రెండిటికి లింక్ ఉంది, అవినాభావ సంబంధం ఉంది. అప్పటి వరకు భారతదేశంలో దక్షిణాదికి ఉత్తరాదికి విద్యుత్ సరఫరాకి అవకాశం లేదు, లైన్స్ లేవు. ఉత్తరాదిలో కొంత విద్యుత్ ఉత్పత్తి ఉన్నా అది మనం తెచ్చుకోవడానికి అవకాశం లేదు. లేక దక్షిణాదిలో ఉన్న 4 రాష్ట్రాలు తర్వాత విడిపోయిన తర్వాత మనం 5 రాష్ట్రాలు కూడా తీవ్రమైన విద్యుత్ సంక్షోభంలో ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన నాటికి మన పరిస్థితి ఏందో మనందరికీ కూడా తెలుసు. మీ అందరూ కూడా దాంట్లో అనుభవం ఉన్నవాళ్ళు, బాధితులు, విద్యుత్ బాధితులు మనం అందరం, తెలంగాణ ప్రజలందరం కూడా. రాజకీయ ఆలోచనతో వేసింది కదా, సభ ఆలోచనల మేరకు సాక్షాత్తు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీకి సంబంధించిన అడిగిన మేరకు గౌరవం చేసాము. ఆ వేసింది కూడా మేము నియమించింది కాదు కదా, ఇట్ ఈస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. సో మేమెవరు ఇంటర్ఫియర్ కావట్లేదు, రోజువారీ కార్యకలాపాలు మాకు సంబంధం కూడా లేదు అది. సో ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. వన్ హ్యాస్ టు రెస్పెక్ట్ దాట్. మీకేం దగ్గర ఏమన్నా సమాచారం వారు అడుగుతారు, మీరు ఇవ్వండి. దీంట్లో తప్పుపట్టాల్సిన అవసరం ఉంది, ఆయన దిగిపో అని చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు, అదే నేను అడుగుతా ఉన్నాను. అది రాష్ట్రం, ప్రజలు, జర్నలిస్టులు, మేధావులు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.